నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అన్ని ప్రముఖ దేవస్థానాల్లో ధర్మ ప్రచార మాడోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. విశాఖ వన్ టౌన్ బుర్జులోని శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ధర్మ ప్రచారతను ఇవాళ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం జగన్ గట్టి సంకల్పంతోనే ఏ పనైనా ప్రారంభిస్తారని అన్నారు. మంచి సంకల్పానికి దైవ అనుగ్రహం అన్నారు. 8 ఆగమాలతో కూడిన యజ్ఞం విజయవాడలో చేశారని గుర్తు చేశారు. ఎందరో పీఠాధిపతులు ఇందులో పాల్గొన్నారని, అన్ని ఆగమాలతో యజ్ఞం చేయడం దేశంలోని తొలిసారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, దేవస్థానం అధికారులు సహా పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. విశాఖపట్నంలో అమ్మవారు ఇక్కడే ఉద్భవించి ఇక్కడే బావిలోంచి ఆవిడ ఇక్కడే వెలిసి ఇక్కడ భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి ఈ మార్గశిర మాసంలో విశేషమైన పూజలు అమ్మవారికి చేయించుకుంటూ ఈ నెల రోజులు కూడా మరి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారిగా భక్తులందరూ కూడా విశ్వాసం. ఇవాళ అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుని మన మినిస్టర్ గారు, ఆ తమ్ముడు అమర్నాథ్ గారు, అలాగే ఎమ్మెల్సీ కళ్యాణి గారు, మా కమిషనర్ సత్యనారాయణ గారు, అలాగే మా మిత్రులందరూ, ఒక ట్రస్ట్ బోర్డు సభ్యులు